సీతాదేవిని తీసుకుని ఆకాశంలో దూసుకెళ్తున్న రావణుణ్ణి చూసిన వెంటనే జటాయు కోపంతో గర్జించాడు. రావణ, సీతను వెంటనే విడిచిపెట్టు అని అరిచాడు. కానీ రావణుడు భయంకరంగా నవ్వాడు. అప్పుడే జటాయు వేగంగా రావణుడిపై దాడి చేశాడు. భారీ రెక్కలతో రథాన్ని బలంగా కొట్టాడు. కొన్ని క్షణాల్లోనే రావణుడి రథం కుదేలైపోయింది. గుర్రాలు కింద పడిపోయాయి. సీతాదేవి ఆశతో జటాయువును చూసింది. కానీ రావణుడు కోపంతో మండిపోయాడు. తన ఖడ్గాన్ని బయటకు తీశాడు. ఆకాశంలోనే జటాయు మరియు రావణుడి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. వృద్ధుడైన జటాయు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. సీతను కాపాడడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత రావణుడు తన ఖడ్గంతో జటాయు రెక్కలను కోసేశాడు. జటాయు గట్టిగా అరుస్తూ భూమిపై పడిపోయాడు. సీతాదేవి కన్నీళ్లు పెట్టుకుంటూ జటాయువా అని అరిచింది. కానీ రావణుడు మళ్ళీ సీతను తీసుకుని లంక వైపు వెళ్ళిపోయాడు. ఆ క్షణంతోనే జటాయు వీరమరణం రామాయణంలో అత్యంత విషాదకరమైన సంఘటనగా మారింది. నెక్స్ట్ పార్ట్లో రాముడు జటాయువుని ఎలా కనుగొన్నాడో చూద్దాం.